నమస్కారం. హెల్త్ టాక్స్ విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ అండ్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ డాక్టర్ ధనలక్ష్మి గారు. ఇప్పుడు మేడంతో మాట్లాడి అసలు కిడ్నీలు పాడవటానికి కారణం ఏంటి, నెఫ్రాలజిస్ట్ యూరాలజిస్ట్ అని వింటుంటాం, ఈ రెండింటి మధ్య తేడా ఏంటి, ఎవరు ఏ రకమైన ట్రీట్మెంట్ చేస్తారు, ఇలాంటి మంచి మంచి విషయాలు మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, ముందుగా థ్యాంక్ యూ iDream ఫర్ కాలింగ్ ద ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ సో మచ్. మేడం, నాకు ఒక చిన్న డౌట్, ఈ డౌట్ అయితే చాలా మందిలో ఉంది అని అనుకుంటాను. యూరాలజిస్టు, నెఫ్రాలజిస్టు ఏంటి వీరిద్దరి మధ్య తేడా? ఇద్దరు కిడ్నీకి సంబంధించిన వ్యాధులతోనే డీల్ చేస్తారు, కానీ ఒకరు మెడికల్ ఆస్పెక్ట్, ఒకరు సర్జికల్ ఆస్పెక్ట్. యూరాలజీ వాళ్ళు సర్జరీస్, దే ఆర్ సర్జన్స్ అండ్ సర్జరీస్ లో డీల్ చేస్తారు. స్టోన్ సంబంధించిన సర్జరీస్ కానివ్వండి, ఇన్ఫెక్షన్స్ అనివ్వండి, లేకపోతే ట్రాన్స్ప్లాంట్స్ అనివ్వండి, ఇవన్నీ వాళ్ళు. మెడికల్ ఆస్పెక్ట్ లో మేము నెఫ్రాలజీ అనేది మెడికల్ ఆస్పెక్ట్. ఎన్నో కిడ్నీ ఫెయిల్యూర్స్ ట్రీట్మెంట్స్ చేయడము, దాన్ని డయాగ్నోస్ చేయడము, ట్రాన్స్ప్లాంట్స్ చేయడము. ట్రాన్స్ప్లాంట్స్ ఇన్ ద సెన్స్ మేము డోనర్ ని రిసిపియంట్ ని వర్కప్ చేసి వాళ్ళు ఫిట్టా కాదా అని చూసుకొని ట్రాన్స్ప్లాంట్ సర్జరీ వరకు తీసుకెళ్ళాక సర్జరీ తర్వాత నుంచి మళ్ళీ మేము మేనేజ్ చేస్తాం. వాళ్ళ మెడికేషన్స్ కానివ్వండి, వాళ్ళ ట్రీట్మెంట్ అట్లా అన్ని. సో మెడికల్ ఆస్పెక్ట్ వాళ్ళని నెఫ్రాలజీ అంటారు. మేడం, నెఫ్రాలజీలో కూడా మళ్ళీ టైప్స్ ఉంటారా? పీడియాట్రిక్ నెఫ్రాలజిస్ట్ అని ఉంటారు. సో వాళ్ళు ఎక్స్క్లూజివ్ గా చిల్డ్రన్ దాన్ని తీసుకుంటారు. చిల్డ్రన్ ఓన్లీ పిల్లలు రొటీన్ గా. కానీ నెఫ్రాలజిస్ట్ పర్ సే ఇప్పుడు అన్ని ఏజ్ గ్రూప్స్ చూస్తారు. జనరల్ నెఫ్రాలజీస్ అంటాము. దెన్ కొంతమంది ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్స్ లో కొంచెం స్పెషలైజ్డ్ ఉంటారు. సో అట్లా. కానీ యాజ్ ఆఫ్ టుడే మెనీ నెఫ్రాలజిస్ట్ డూ ఆల్ ద అందర్ కేటగిరీస్. మామూలుగా జనరల్ గా పీడియాటిక్ నెఫ్రాలజీ అంటే ఓన్లీ పిల్లలకి. ఎంత ఏజ్ నుంచి ఎంత ఏజ్ వాళ్ళకి చూస్తుంటారు మేడం జనరల్ గా? పీడియాట్రిక్ ఏజ్ గ్రూప్ మీకు తెలిసిందే, న్యూ బార్న్స్ నుంచి డీల్ చేస్తారు. అకార్డింగ్ టు ద పీడియాట్రిక్ ఏజ్ డెఫినేషన్ 16 years వరకు. కానీ అంతవరకు చూడరు. 15-16 years వీ డీల్. ఇప్పుడు ఇక్కడ కూడా మాకు చూసేస్తాము. కానీ చిన్న పిల్లల ఏజ్ గ్రూప్ న్యూ బార్న్స్ నుంచి ఇట్ కమ్స్ అండర్ ద పీడియాట్రిక్. వాళ్ళు డీల్ చేస్తారు. మేడం, జనరల్ గా కిడ్నీ అనగానే మనకి ఎలాంటి డిసీజెస్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుందంటారు? కిడ్నీ డిసీజెస్ ఎన్నో రకాలుగా ఉంటుందండి. ఫీమేల్స్ లో యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ అనేది కొన్ని కామన్. దెన్ ఒక కేటగిరీ అనేది గ్లోమరులార్ డిసీజెస్ అంటాము, ఫిల్టర్స్ అంటాము. అందులో యూరిన్ లో ప్రోటీన్ పోయి మెల్లమెల్లగా అదొక కేటగిరీ ఆఫ్ డిసీజెస్. అందులో బయాప్సీ చేసి ట్రీట్మెంట్ చేయడంలో అందులో సేఫ్ గార్డ్ చేస్తాం. ఎందుకని మేడం ఈ డిసీజ్ రావడానికి రీజన్ ఏంటి? రీజన్స్ క్యాన్ బి మెనీ. ఎన్విరాన్మెంటల్ కాజెస్ ఉండొచ్చు, కొన్ని ఇన్నేట్ అంటే బాడీలోనే యాంటీబాడీ ఫినామినాస్ అట్లా ఉంటాయి, జెనెటిక్ ఉంటాయి, ఇట్లా వేరియస్ కాజెస్ ఉంటాయి. ఒక్కటి అని పిన్ పాయింట్ చేయలేము. అదొక కేటగిరీ ఆఫ్ డిసీజెస్. థర్డ్ కేటగిరీ ఏంటంటే డయాబెటిక్స్ లో కిడ్నీ ఫెయిల్యూర్స్. డయాబెటిక్స్ is one major population which is at high risk for kidney failures. And kidney failure అయ్యాక వాళ్ళని ఎలా ట్రీట్ చేయాలి, వాళ్ళని ఎట్లా సర్వైవల్ ఎట్లా ఉంటుంది, వాళ్ళకి డయాలిసిస్ తో మెయింటైన్ చేయడము, ట్రాన్స్ప్లాంట్స్ చేయడము, లేకపోతే పెరిటోనియల్ డయాలిసిస్ చేయడము. ఇదంతా కూడా ఒక ఆస్పెక్ట్ ఆఫ్ ఎండ్ స్టేజ్ రీనల్ డిజీజెస్ మేనేజ్ చేయడం. జెనెటిక్ డిసీజెస్ ఉంటాయి, కొన్ని పీడియాట్రిక్ ఉంటాయి, కొంతమంది హైపర్ టెన్షన్ ఉంటుంది చాలా, వాళ్ళతోటి కిడ్నీ ప్రాబ్లం ఉంటుంది. సో వేరియస్ కేటగిరీస్ ఉంటాయి కిడ్నీ ప్రాబ్లమ్స్ లో. సో అన్ని కిడ్నీ ఫెయిల్యూర్ కాదు, చాలా కేటగిరీస్ ఉన్నాయి. ఎస్, దే హ్యావ్ కిడ్నీ ప్రాబ్లమ్ బట్ దే ఆర్ నాట్ కిడ్నీ ఫెయిల్యూర్. అది చాలా మంది జనాలు భయపడేది అక్కడ. చాలా మంది ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోకుండా ఫెయిల్ అయిపోయింది అనేది అనుకున్నా ఇమీడియట్ గా ఈ గ్లోమరులార్ డిసీజెస్ ఉన్నాయనుకోండి, అది మేము చెప్తున్నా కూడా అది భయపడిపోయి వేరే వేరే మెడికేషన్స్ తీసుకొని ఇంకా హెల్త్ పాడు చేసుకోవడం తప్ప కరెక్ట్ గా అది అర్థం చేసుకోరు. సో ఎప్పుడు చెప్తాను, ఆల్ డిసీజెస్ ఆర్ నాట్ కిడ్నీ ఫెయిల్యూర్స్. ఎటువంటి సందర్భంలో ఫెయిల్యూర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మేడం? యాజ్ ఐ సెడ్, మోస్ట్ కామన్ కాజ్ డయాబెటిక్ పాపులేషన్. అందులో ఒక 30% ఆఫ్ డయాబెటిక్స్ ఆర్ ప్రోన్. అది కూడా కొంచెం ఎర్లీ ఏజ్ ఆఫ్ డయాబెటీస్ వచ్చిన, ఫ్యామిలీ హిస్టరీ ఉన్న, ఫ్యామిలీ హిస్టరీలో కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి హై రిస్క్ ఉంటుంది. ఓకే. సో
ఎవ్రీ ఇయర్ వాళ్ళు కంపల్సరీ స్క్రీన్ చేసుకోవాలి. కిడ్నీ డిసీజెస్ అన్ఫార్చునేట్లీ ఎట్లా అంటే సిమ్టమ్స్ ఏమి ఉండవు, లేట్ గా ప్రెసెంట్ అవుతుంది. పేషెంట్ కి సిమ్టమ్స్ వచ్చే వరకు అనేసరికి ఇట్ ఇస్ టూ లేట్. సో డయాబెటిక్స్ అనేది అట్లీస్ట్ యాన్యువల్ చెకప్ ఉండాలి ఫర్ దెమ్. సో దట్ ఈస్ వన్ థింగ్. దెన్ ద సెకండ్ థింగ్ ఇస్ ఇండిస్క్రిమినేట్ యూజ్ ఆఫ్, అంటే ఎట్లా పడితే అట్లా మెడికేషన్స్ తీసేసుకోవడం. అంటే కొంచెం పెయిన్ ఉన్నా కూడా వెళ్ళి మెడికల్ షాప్ లోకి వెళ్ళి పెయిన్ కిల్లర్స్ తీసేసుకోవడం. దట్ ఈస్ అ వెరీ కామన్ కాజ్. అసలు పెయిన్స్ ఎందుకు ఉన్నాయి అనే దాన్ని ఎవాల్యుయేట్ చేసుకోవాలి. కొన్ని రుమటాలజీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, దానికి ట్రీట్మెంట్ వేరే ఉంటుంది. దానివల్ల పెయిన్ కిల్లర్స్ తీసుకోకుండా మేనేజ్ చేయొచ్చు, ఎఫెక్ట్ అవ్వకుండా. దెన్ జెనెటిక్ కాజెస్ ఉంటాయి. సమ్ పీపుల్ ఆర్ బార్న్ విత్ కిడ్నీ ప్రాబ్లమ్స్. క్యాకుట్ అంటాము, అంటే పుట్టేటప్పుడే కిడ్నీ నాట్ ఫార్మ్డ్ వెల్, చిన్నప్పటి నుంచే ఇన్ యూట్రో అప్పటి నుంచే ఉంటాయి. కొన్ని జెనెటిక్ డిసీజెస్ ఉంటాయి, పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్ అంటాము, దోస్ ఆర్ జెనెటిక్. They have a normal lifespan around 40 years, 50 years, except some category where they have early onset of renal failure untadi. కానీ అది కూడా ఒక familial ఉంటుంది, పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్. సో ఒకరికుంటే మేము ఫ్యామిలీ అంతా స్క్రీన్ చేపిస్తాము అట్లా. సో దీస్ ఆర్ ఆల్ వేరియస్ గ్రూప్స్, హై రిస్క్ గ్రూప్స్ ఫర్ కిడ్నీ ఫెయిల్యూర్. ఎక్కువ డయాబెటిక్ వాళ్ళలో, డయాబెటిక్స్ లో ఉన్నాయి. చిన్న పిల్లల్లో ఊరికే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి అనుకోండి, వాళ్ళు కూడా ఎట్ రిస్క్ ఉంటారు. యూజువలీ అంత చిన్న పిల్లల్లో ఊరికే వస్తుంది అంటే సంథింగ్ ప్రాబ్లమ్ విత్ ద కిడ్నీ డెవలప్మెంట్. సో దే ఆర్ ఎట్ రిస్క్ ఇన్ ఫ్యూచర్. దెన్ యంగ్ హైపర్టెన్సివ్స్, హైపర్ టెన్షన్ ఎట్ యంగ్ ఏజ్. చాలా మంది రొటీన్ హైపర్ టెన్షన్ అనుకొని తీసుకోరు, కానీ ఎనీ హైపర్ టెన్షన్ ఇన్ యంగ్ ఏజ్ లైక్ 25 years, 30 years, అసలు దట్ ఈస్ కాల్డ్ సెకండరీ హైపర్ టెన్షన్. అందులో రీనల్ ప్రాబ్లం అనేది కామన్ కాజ్. సో చాలా మంది అక్కడ మిస్ అయిపోతారు. ఈవెన్ ఎట్ వెరీ లెవెల్స్ మీరు చూసినా కూడా వేరే డిస్ట్రిక్ట్ లెవెల్స్ లో కూడా బీపీ అండ్ బీపీ మెడిసిన్ రాసేస్తారు, కానీ అసలు ఈ అబ్బాయికి ఎందుకు బీపీ వచ్చింది అక్కడే మనకి, అంటే బీపీ వచ్చాక చాలా సందర్భాల్లో ఒక 3-4 years అయిపోతుంది బై ద టైమ్ హీ కమ్స్ టు అ నెఫ్రాలజిస్ట్. అంటే ఈ 3-4 years డయాగ్నోస్ కాకుండా డిలే అయిపోవడం వల్ల కిడ్నీ చాలా ఫెయిల్యూర్ అయిపోతుంది, విచ్ క్యాన్ బి ప్రివెంటెడ్ ఆర్ అట్లీస్ట్ స్లో డౌన్ చేయొచ్చు వెన్ డయాగ్నోస్ అయిన ఫస్ట్ టైం లోనే. సో హైపర్ టెన్షన్, యంగ్ హైపర్ టెన్సివ్స్ ఆర్ ఆల్సో ఎట్ వెరీ వెరీ హై రిస్క్ ఫర్ కిడ్నీ ప్రాబ్లమ్స్. మీరు చెప్పిన ఈ రీజన్స్ అన్ని ఫెయిల్యూర్ కి ఎక్కువ అవకాశం ఉండేవి రీజన్స్ మేడం. డయాగ్నోస్ చేస్తే ముందే ప్రివెంట్ చేసే అవకాశం ఉన్నదా? ఎంత వరకు ప్రివెంట్ చేయొచ్చు అంటారు? చూడండి, ఇప్పుడు గ్లోమెరులార్ డిసీజెస్ అని చెప్పాను కదా మీ కేటగిరీ, ఐజీఎన్ నెఫ్రోపతీస్ అట్లా వేరియస్ ఉంటాయి అన్నమాట. అవి యూజువల్ గా హైపర్ టెన్షన్ తో ప్రెసెంట్ అవుతాయి చాలా మందికి. హైపర్ టెన్షన్ ఏమీ ఉండదు, యూరిన్ లో కానీ స్వెల్లింగ్ కానీ ఏమీ ఉండదు. సో ఇట్లాంటి వాళ్ళని మన హైపర్ టెన్షన్ రాగానే డయాగ్నోస్ చేసేసి బయాప్సీ ఏదో చేసేసి ట్రీట్మెంట్ టైంకి ఇచ్చామనుకోండి, ఎస్ యూ కెన్ ప్రివెంట్ ఇట్. ఐజీఎన్ నెఫ్రోపతి అనే డిసీజ్ ప్రివెంట్ చేయాలి, అంటే రీనల్ ఫెయిల్యూర్ కి వెళ్లకుండా ప్రివెంట్ చేయొచ్చు. చాలా సంవత్సరాలు మనం ప్రివెంట్ చేసేయచ్చు. డయాబెటిక్ కూడా ఉంది, వీఆర్ టేకింగ్ ఆల్ ప్రికాషన్స్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసాము, అట్లీస్ట్ ద రిస్క్ ప్రపోర్షన్ అనేది తగ్గిపోతుంది. సో దట్ ఈస్ సెకండరీ ప్రివెన్షన్ అవుతుంది. Then large scale teach, or we can say information to the general public, how to take care, what are the food habits, what to be done, what not to be done. Avanni chestunte at least the incidence on the population level will come down. That is very important. We can prevent, or we can at least diabetics lo kidney disease onset ayindi anukunna kada మనం slow down cheyochu, at least slow down cheyochu proper care toti. Can be at least slow down. వన్ థింగ్ మీరు అంతా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడు కానీ ఒక కిడ్నీ ఫెయిల్యూర్ వచ్చాక దెర్ ఈస్ నో మెడిసిన్ టు ప్రివెంట్ ఇట్ ఆర్ టేక్ ఇట్ బ్యాక్ టు నార్మల్. కిడ్నీ డిసీజ్ ఒక్కసారి ఆన్సెట్ అయిపోయింది అంటే ప్రతి ఇయర్ అది ప్రోగ్రెస్ అవుతుంది. మీరు ఏమి చేసినా ఏమి చేయకపోయినా అట్లీస్ట్ చేస్తే ఏంటంటే ఆ ప్రోగ్రెషన్ అనేది స్లో అవుతుంది. ఏమి చేయకపోతే మాత్రం ఇట్ విల్ ప్రోగ్రెస్. మనం చేయగలిగేది కొన్ని, ఎస్పెషలీ డయాబెటిక్స్ లో అట్లా స్లో డౌన్ చేయగలుగుతాం, స్లో డౌన్ ద ప్రోగ్రెషన్. సో చాలా మంది వచ్చి అడుగుతారు, కిడ్నీకి ఏమైనా మెడిసిన్ పెట్టండి, ఈ మెడిసిన్ పెట్టేస్తే ఇక్కడే ఆపేసేయండి కిడ్నీ డిసీజ్, మాకు డయాలిసిస్కి వెళ్ళాలని లేదు. అన్ఫార్చునేట్లీ అట్లాంటి మెడిసిన్స్ ఆల్ ఓవర్ వరల్డ్ ఎక్కడా లేవు. వీ క్యాన్ ఓన్లీ implement some medications, give some medications which help in slowing down the disease. So first thing is
ఎర్లీ డయాగ్నోసిస్, ప్రివెన్షన్ అక్కడ పోయింది. వి మిస్ ద బస్ ఓవర్ దేర్. నెక్స్ట్ స్టెప్ ఇస్ అట్లీస్ట్ టేక్ అ ప్రాపర్ కేర్ అండ్ స్లో డౌన్ ద డిసీజ్. ఓకే. ఎందుకంటే కిడ్నీ డిసీజ్ బర్డన్ ఇస్ వెరీ ఫైనాన్షియలీ చాలా హ్యూజ్ బర్డన్ ఆన్ ద పబ్లిక్ అండ్ ఆల్సో ఆన్ ద గవర్నమెంట్. ఇట్ ఈస్ నాట్ ఈజీ టు డూ రెగ్యులర్ మోడ్సాల్ డయాలిసిస్ చేయడము అనేది. చాలా ఎకనామికలీ పేషెంట్ మీద కూడా చాలా బర్డన్ ఉంటుంది. గవర్నమెంట్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ప్రొవైడింగ్ ఆల్రెడీ ఇట్స్ ఎ హ్యూజ్ బర్డన్. సో చాలా మటుకు ప్రివెన్షన్ లో వీ క్యాన్ అట్లీస్ట్ staying down, keep healthy, be healthy and at least disease prevention రిస్క్ లో పడకుండా చూసుకోవాలి. ఓకే. జనరల్ గా కిడ్నీ ప్రాబ్లమ్స్ అనగానే ఇందాక మీరు చెప్పినట్టుగా ఎటువంటి సిమ్టమ్స్ కనిపించకుండా సడన్ గా కిడ్నీ ఫెయిల్యూర్ అంటారు, ఏదో పెద్ద ప్రాబ్లం వచ్చింది అని చెప్తుంటారు. మామూలుగా అంటే మేము గుర్తించలేకనా, లేదు అని అంటే నిజంగానే సిమ్టమ్స్ అసలు తెలియదు అంటారా? అంటే చాలా సటిల్ గా ఉంటాయి సిమ్టమ్స్. అంటే అది స్లోగా డెవలప్ అవుతున్న వాళ్ళకి బాడీ అడ్జస్ట్ అయిపోతూ ఉంటది. ఓకే. సిమ్టమ్స్ పేషెంట్ కి ఇప్పుడు కొంచెం బ్లడ్ తక్కువగా ఉండడము, ఇప్పుడు కొన్ని జనరల్ సిమ్టమ్స్ చెప్తాను. అనీమియా ఎస్పెషల్లీ అమ్మాయిలు, అబ్బాయిలకి అయితే తెలుసు, అమ్మాయిలకి చాలా పీరియడ్స్ అనో ఇది అది అనేసి అనీమియా చాలా కామన్ గా ఉంటది. ఈ అనీమియా తోటి ఆ వీక్నెస్ ఉన్న అట్లాగే అడ్జస్ట్ అయిపోతూ వెళ్ళిపోతుంటారు అమ్మాయిలు. సెకండ్ థింగ్ ఇస్ ఈజీగా అలసిపోతూ ఉంటారు, ఈజీ ఫెటికబిలిటీ, అలసిపోతూ ఉంటారు. అది కూడా రికగ్నైజ్ చేయరు. అవునవును. హెడ్ ఏక్స్, బీపీ హై ఉన్న వాళ్ళకి హెడ్ ఏక్స్, ఇక్కడంతా కూర్చొని మెడంతా నొప్పి వస్తుంది అంటే చాలా మంది మేము కంప్యూటర్ ముందు చాలాసేపు కూర్చున్నాము అందుకే అలా వస్తుంది అనేసి, స్ట్రెస్ ఉంది అని అట్లా కవరప్ చేసేస్తారు. ఇదొకటి. దెన్ కొంచెం మైల్డ్ గా పీడలే కాళ్ళలో వాపు, ఎస్పెషలీ సిట్టింగ్ పొజిచర్ లో ఉన్న వాళ్ళకి చాలాసేపు కూర్చొని ట్రావెల్ చేస్తున్నారు అట్లా అనుకున్నప్పుడు కాళ్ళ వాపులు గమనిస్తారు. అవునవును. గమనించినప్పుడు అది కూడా మళ్ళీ వాళ్ళు సెల్ఫ్ జస్టిఫికేషన్, చాలాసేపు కూర్చున్నాం కదా అందుకే వచ్చింది, పక్క వాళ్ళకి రాదు, మరి మీకే వచ్చింది అనుకుంటే ప్రాబ్లం ఉంది అని అది రికగ్నైజ్ చేయరు. కరెక్ట్. తర్వాత ఆకలి ఉండదు, ఆకలి తక్కువ అయిపోతుంది, దాన్ని కూడా నెగ్లెక్ట్ చేస్తారు. సో ఇవన్నీ సిమ్టమ్స్ మామూలుగా చిన్నగా ఉన్నది. ఇంకా ఆబ్వియస్ సిమ్టమ్స్ తెలిసిందే, కాళ్ళ వాపులు రావడము, ఒళ్ళు వాపు వచ్చేయడం, ఆయాసంగా ఉండడము, తినలేకపోవడం, వాంతులు అయిపోవడం, లేకపోతే ఇంకా అడ్వాన్స్ స్టేజెస్ లో ఫిట్స్ రావడము, అది ఇంకా చాలా ఎక్కువ స్టేజ్ అది. ఓకే. ఓకే. ఇవన్నీ సిమ్టమ్స్ వచ్చేసరికి నేను చెప్పిన సిమ్టమ్స్ విచ్ జనరల్ గా కిడ్నీ ప్రాబ్లం అని తెలిసిన సిమ్టమ్స్ వచ్చే వరకే మీ క్రియాటినిన్ అనేది 4th స్టేజ్ 5th స్టేజ్ లో ఉంటది. అంటే పేషెంట్స్ గమనించుకొని కిడ్నీ ప్రాబ్లం ఉందా అని, ఇప్పుడు లోకల్ గా జనాలకి కొంచెం నాలెడ్జ్ ఉంటది, ఆ సిమ్టమ్స్ ని కోరిలేట్ చేసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళే వరకు ఇట్ ఇస్ టూ లేట్. మన చేతులారా మనం పెంచుకుంటున్నాం ఇంకా రోగం. అంటే తెలియక తెలిసిన ఇవి జనరల్ గా ఉన్నాయి, మనకు మన హాస్పిటల్ కి వెళ్తే ఏం చెప్తారో ఏంటో, ఇంత చిన్నదానికి హాస్పిటల్ బయటపడుతుంది, ఇంత చిన్నదానికి కూడా హాస్పిటల్ ఎందుకు, అట్లా చాలా డిలే అవుతుంది. మేడం ఈ మధ్య కాలంలో వింటున్నాం చాలా మందికి కిడ్నీలో స్టోన్స్ అని చెప్పి, స్టోన్స్ వచ్చినప్పుడు ఎక్కువగా ఆడవారి కన్నా మగవారికి ఎక్కువగా రిస్క్ ఉంటుంది అంటారు. నిజంగా అలా రిస్క్ ఉంటుందా? స్టోన్స్ ఉన్నప్పుడు కూడా ఒక్కొక్కసారి స్టోన్ సైజ్ చాలా పెద్దగా ఉంది, ఇంక ఇప్పుడు ఏం చేయలేం, సర్జరీకి వెళ్ళాలని చెప్పే వరకు సిమ్టమ్స్ తెలీదు. కానీ కొంతమంది పెద్దవాళ్ళు చెప్తుంటారు కిడ్నీలో స్టోన్స్ వస్తే ఆ పెయిన్ నరకంగా ఉంటుంది అని. మరి రెండు రకాలుగా చెప్తుంటారు, నిజంగా ఏ రకంగా ఉంటుంది మేడం? చిన్న స్టోన్స్ కామన్, ఎస్పెషల్లీ మెన్ మీరు అన్నట్టుగా, ఎందుకంటే వాళ్ళు చాలా ఎక్స్పోజర్ ఉంటుంది బయట ఎన్విరాన్మెంట్ కి, వాటర్ ఇంటేక్ తక్కువ ఉండదు, ఎస్పెషల్లీ నాన్ వెజిటేరియన్ బాగా తినే వాళ్ళకి స్టోన్ ఫార్మేషన్ ఎక్కువ ఉంటుంది యూరిక్ యాసిడ్ వల్ల. కొన్నేమో జెనెటిక్ ఆర్ దెర్ ఇస్ ఎ ప్రాబ్లమ్ విత్ కిడ్నీ ఓన్లీ, వాళ్ళకి స్వతహాగా స్టోన్ ఫార్మేషన్ టెండెన్సీ ఎక్కువ ఉంటుంది. ఓకే, అది దాన్ని వర్కప్ చేయాలి, దాంట్లో కాల్షియం ఎక్కువ అవుతుందా, యూరిక్ యాసిడ్ ఎక్కువ అవుతుందా, ఇంకేదైనా ప్రాబ్లం ఉందా, పారాథైరాయిడ్ అడినోమా ఉందా, అట్లా అన్ని చూసుకొని దాన్ని ఎవాల్యుయేట్ చేసుకొని దాని ట్రీట్మెంట్ ఇస్తాం. కానీ జనరల్ పబ్లిక్ లో లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ వల్ల వచ్చే కిడ్నీ స్టోన్స్ ఎస్పెషల్లీ మోస్ట్ ఆఫ్ ద టైమ్ వాటర్ డిప్రివేషన్ వల్ల. లైక్ చాలా మంది అగ్రికల్చర్ హాట్ ఎన్విరాన్మెంట్ లో చేస్తారు, అండ్ చాలా మంది ఏం చేస్తారు ఈ సమ్మర్ సీజన్స్ లో బాగా ఎండలో తిరిగి నీళ్ళు తాగకుండా కూల్ డ్రింక్స్ తాగుతారు. ఫ్రక్టోస్ దాంతో కూడా స్టోన్ ఫార్మేషన్ టెండెన్సీ చాలా ఎక్కువ ఉంటది. సో స్టోన్ మెన్ లో కామన్. సెకండ్ థింగ్ ఇస్ చిన్న స్టోన్స్ అండ్ ఎనీథింగ్ లెస్ దెన్ 5 mm క్యాన్ పాస్ ఆన్ ఇట్స్ ఓన్.
ఎనీథింగ్ మోర్ దెన్ దట్ దేర్ ఇస్ అ ఛాన్స్ అది ఎక్కడో ఒక ట్రాక్ దగ్గర స్టక్ అయిపోతుంది. స్టక్ అయిపోయినప్పుడు ఇనీషియల్ గా ఆ స్టోన్ ని బయటికి తోయడానికి కిడ్నీ విల్ కీప్ ఆన్ పుషింగ్ ఇట్. ఆ పుషింగ్ పెయిన్ చాలా సివియర్ పెయిన్. ఓకే, అది రాదు, స్టక్ అయింది, మేము చెప్తాము చిన్న స్టెంట్ తోటి తీసేయాలి అది అనేసి. జస్ట్ డైలేట్ చేసినా కూడా డీజే స్టెంటింగ్ అంటారు, అయిపోతుంది, చిన్న ప్రొసీజర్. కానీ చాలా మంది దాన్ని వెళ్ళరు, అక్కడికి ఆగిపోతుంది. దే డోంట్ వాంట్ టు గెట్ సర్జరీ. సర్జరీ అనే పేరు కూడా అనకూడదు, దట్ ఈస్ నాట్ ఎ సర్జరీ, దట్ ఈస్ ఎ స్మాల్ ప్రొసీజర్, స్టెంటింగ్. అయితే ఏమవుతుంది, ఈ టైంలో ఇంకా మీరు స్టోన్ తీయలేదు, పెయిన్ తగ్గిపోతుంది, స్పాంటేనియస్ గా పెయిన్ తగ్గిపోతుంది. కానీ ఏమవుతుంది అంటే కిడ్నీ లోపల స్వెల్లింగ్ మొదలైపోతుంది. కిడ్నీ ఇప్పుడు ఆ స్టోన్ అక్కడ బ్లాక్ ఉంది, యూరిన్ పోవట్లేదు బయటికి కిందికి, అయితే లోపలనే కిడ్నీలోనే ఆ వాటర్ ఆర్ యూరిన్ స్వెల్ అయిపోయి ఏమైపోతుంది, ఇప్పుడు కిడ్నీ అకామిడేట్ చేసేస్తుంది దాన్ని, పెయిన్ రాదు. పేషెంట్ ఇంకా పెయిన్ పోయింది, ఇంకా స్టోన్ ప్రాబ్లం లేదు అనుకుంటే తగ్గిపోయింది అనుకోండి, అంటే వాళ్ళు వెళ్ళి ఆ అల్ట్రాసౌండ్ కూడా మళ్ళీ ఏం చేయరు, దే గో బై ద బాడీ సిమ్టమ్స్. పెయిన్ తగ్గిపోయింది, అయిపోయింది. కానీ లోపల కిడ్నీ అంతే స్వెల్ అయిపోయి తర్వాత దాని ఫిల్టర్స్ అన్ని పోయి అది ఒట్టి ఒక బ్యాగ్ ఆఫ్ వాటర్ తయారైపోతుంది. సో యూ హావ్ లాస్ట్ దట్ కిడ్నీ. తర్వాత ఎప్పుడో స్కాన్ చేస్తే అది ఒక చిన్నగా అయిపోవడము, లేకపోతే స్టోన్స్ లేట్ గా సర్జరీ చేశారు, టైంకి చేయలేదు, లేట్ గా వెళ్ళారు, అప్పటి వరకు డ్యామేజ్ అయిపోతుంది. దాని తర్వాత కొన్ని సంవత్సరాలకి యుల్ సీ ఇట్ హెస్ బికమ్ వెరీ స్మాల్. సో స్టోన్ ఇట్స్ ఎ వెరీ స్మాల్ ప్రాబ్లమ్ టు ప్రివెంట్ అగైన్ కిడ్నీ డ్యామ్. ఇప్పుడు ఏమైపోతుంది, ఒక కిడ్నీ పోయేసరికి ఇంకో కిడ్నీ ఒక కిడ్నీ హ్యాస్ టు వర్క్. అవును. అండ్ మీ బాడీలో స్టోన్ ఫార్మింగ్ టెండెన్సీ ఉన్నప్పుడు ఈ కిడ్నీలో కూడా స్టోన్ ఫార్మ్ అవుతుంది కదా. అవును అవును. సో మీరు ఇక్కడ నెగ్లెక్ట్ అయినప్పుడు ఒకే ఫంక్షనింగ్ సింగిల్ ఫంక్షనింగ్ కిడ్నీలో కూడా మీరు అదే నెగ్లెక్ట్ చేస్తే యూ ల్యాండ్ అప్ ఇన్ రీనల్ ఫెయిలియర్. యూ ల్యాండ్ ఇంకా ఏమీ ఆప్షన్ లేదు. సో ఇన్ని ఇయర్స్ లో స్టోన్ ఉంది, స్టెంట్ వేయాలి అంటే ఓన్లీ 5 out of 10 will listen to this. వేరే వాళ్ళు వినరు. ఆయుర్వేదిక్ అంటారు, యునాని అంటారు, ఏ మెడిసిన్ అయినా స్టక్ అయిన స్టోన్ ని ఇమీడియట్ గా దే కాంట్ డిజాల్వ్ దట్ స్టోన్. కరెక్ట్. ఏ మెడికేషన్ కూడా ఇట్లా మనకి చక్కెర మెలిగినట్టుగా అట్లా డిజాల్వ్ కాదు, అది హార్డ్ స్టోన్, అది కొన్ని సంవత్సరాలు పడుతుంది అది అవ్వడానికి. అండ్ డిజాల్వింగ్ ఆర్ డిక్రీజింగ్ అనే సైజ్ అనేది చాలా మటుకు జరగదు, అది పడిపోవాలి, అంతే పడిపోవాలి. జనరల్ గా కిడ్నీలో స్టోన్ వచ్చినప్పుడు సిమ్టమ్ ఏముంటుంది మేడం? ఇన్ జనరల్ గా చిన్న చాలా సైలెంట్ ఉంటది, అది అల్ట్రాసౌండ్ లో ఇన్సిడెంటల్ గా పికప్ చేస్తారు. ఓకే. పెయిన్ పెద్ద స్టోన్ ఉంది అంటే పెయిన్ సమ్ టైమ్స్ బ్లడ్ ఇన్ యూరిన్. ఓకే. సివియర్ వెరీ టిపికల్ పెయిన్ చెప్తారు, ఇట్లా ముందు నుంచి వెనక నుంచి ముందుకు వస్తుంది అని, చాలా టిపికల్ పెయిన్ ఉంటది అది. వన్ ఆఫ్ ద మోస్ట్ సివియర్ పెయిన్, అంతే, అదైతే కరెక్టే. కానీ దానికి సొల్యూషన్ చాలా సింపుల్, విచ్ పేషెంట్స్ చేసుకోరు అన్ఫార్చునేట్లీ, షై అవే. అవునవును మేడం, చాలా మంది కొన్నిసార్లు బయటకు వెళ్ళినప్పుడు యూరిన్ కి వెళ్ళడానికి ఇబ్బంది పడి అలా ఆపేస్తూ ఉంటారు, అలా చేయడం వల్ల కూడా స్టోన్ వచ్చే అవకాశం ఉంటుందంటారా? నో, అట్లా ఏముండదు. స్టోన్ యూజువల్ గా ఏమవుతుంది అంటే బ్లాడర్ ఫుల్ అయిపోయి ట్రాన్సియంట్ గా ఆ ప్రెషర్ పై వరకు వెళ్ళి కొంచెం సేపు ఆ ఫిల్టరేషన్ అనేది కొంచెం స్లో అవుతుండొచ్చు, కానీ వన్స్ యూ యూరినేట్ అదంతా మళ్ళీ క్లియర్ అయిపోతుంది. ఓకే. దాని తర్వాత వాళ్ళు ఎక్కువ సార్లు యూరిన్ పాస్ చేస్తారు, హోల్డ్ చేసి ఓకే, దాని తర్వాత ఎక్కువ సార్లు యూరిన్ పాస్ చేస్తారు, బాడీ మెకానిజం అది. దాని వల్ల స్టోన్స్ ఫార్మేషన్ ఏముండదు. ఓకే. జనరల్ గా పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, యూ షుడ్ నాట్ అంటే అంత సేపు ఆపొద్దు, కానీ రెగ్యులర్ ఫ్రీక్వెంట్ వాయిడింగ్ ఉండాలి, ఎందుకంటే ఆ ప్రెషర్ అనేది పైకి కిడ్నీస్ కి రిఫ్లెక్ట్ అవుతూ ఉంటది, అది చూసుకోవాలి. దీని వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి మేడం, ఎక్కువగా యూరిన్ అలా స్టాప్ చేసి ఎక్కువసేపు ఉండడం వల్ల? మోస్ట్ ప్రాబబ్లీ కొంచెం యూరిన్ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ కొంచెం రావచ్చు. ఓకే. కానీ అదర్ దెన్ దట్ ఇట్ ఈస్ ఓన్లీ ద లాంగ్ స్టాండింగ్ స్లో ఎఫెక్ట్ ఆన్ ద కిడ్నీస్ ఓన్లీ అనే చెప్పుకోవాలి. ఓకే. ప్రెషర్ వల్ల, అంతే. ఓకే మేడం, జనరల్ గా కిడ్నీ స్టోన్స్ ఇందాక మీరు చెప్పినట్టు మెన్స్ లో అయితే నాన్ వెజ్ ఫుడ్ ఎక్కువ తినే వాళ్ళు అన్నారు, అందరిలో కూడా ఎటువంటి ఫుడ్ తీసుకోవడం వల్ల వచ్చే అవకాశం ఉంటుందంటారు? లైఫ్ స్టైల్ చేంజెస్ లో కిడ్నీ డిసీజెస్ కి ఎస్పెషల్లీ ప్రివెన్షన్ చేసే దగ్గర నాన్ వెజిటేరియన్ ఇస్ అ వెరీ బ్యాడ్ డయట్. ఓకే. ఎందుకంటే
నాట్ వెజిటేరియన్ ప్రోటీన్. వెజిటేరియన్ ప్రోటీన్ ఇస్ నీడెడ్ అండ్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్. ఓకే. బట్ నాన్ వెజిటేరియన్ ప్రోటీన్ లో ఏమవుతుందంటే కిడ్నీ హ్యాస్ టు హైపర్ ఫిల్ట్రేషన్ ఇంజురీ అంటాం. అంటే ఆ ప్రోటీన్ లో వచ్చే అమైనో యాసిడ్స్ వల్ల ఏమనుకోండి, జనరల్ టర్మినాలజీ కిడ్నీ ఎక్కువ పని చేయాలి అదంతా తీయడానికి. హైపర్ ఫిల్ట్రేషన్ ఇంజురీ జరుగుతుంది. ఓకే. సో పర్సే స్ట్రాంగ్ గా వి ఆస్ దెమ్ టు అవాయిడ్. అండ్ సెకండరీ ఎట్లా వెరీ స్ట్రిక్ట్ గా చెప్తారు. వెజిటేరియన్ ప్రోటీన్ షుడ్ బి నార్మల్. చాలా మంది ప్రోటీన్ తగ్గించండి అంటే ఇది తింటారు కానీ ఇది ఆపేస్తారు. వెజిటేరియన్ ఆపేస్తారు, నాన్ వెజ్ తక్కువ చేసి తింటారు. బట్ దట్ ఈస్ ఆఫ్ నో యూస్. ప్రిఫరబుల్ గా యూ కంప్లీట్. దెన్ సెకండ్ ఇస్ కిడ్నీ ప్రాబ్లంలు ఉన్న వాళ్ళకి సాల్ట్ ఇంటేక్ చాలా తక్కువ చెప్తాం. బికాస్ దే హ్యావ్ అ సాల్ట్ సెన్సిటివ్ హైపర్టెన్షన్ విచ్ రెస్పాన్స్ టు లో సాల్ట్. సాల్ట్ కిడ్నీ డిసీజెస్ ఉన్న వాళ్ళకి లో సాల్ట్. ఇంకా ఎటువంటి ఫుడ్ అవాయిడ్ చేయాల్సి ఉంటుంది మేడం సాల్ట్ తో పాటు? నార్మల్ కిడ్నీస్ ఉన్న వాళ్ళకైతే డెఫినెట్లీ, ఇప్పుడు ఒబిసిటీ ఉంది. ఒబిసిటీ ఈజ్ అగైన్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ కిడ్నీ కదా, అన్నిటికీ ఉంటుంది. ఇప్పుడు ఒబిసిటీ దేని వల్ల వస్తుంది? లాట్ ఆఫ్ జంక్ ఫుడ్, white foods, all those things, lot of carbs, like with this Pepsi, colas, which have got lot of fructose in that, empty calories, protein ledu. So all these, obesity is a major risk. So you know what diet to take, what not to take. And I would recommend 2 generations back, mana vallu ela tinnaro, that is the food we should adopt. డే బై డే ఏమైపోతుందంటే మనకి ఫిజికల్ ఎక్సర్షన్ తగ్గిపోతుంది. And every one of us are born with a fixed pancreatic number, a fixed insulin, this thing. Mana per se Indians weight is less compared to the Westerners. But now we are రోజు ఇట్లాంటి ఫుడ్ తినడం తోటి వీఆర్ గెయినింగ్ మోర్ వెయిట్. దాని వల్ల డయాబెటీస్ వస్తుంది, దాని వల్ల వీఆర్ గెటింగ్ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్. ముందు ఒక టైంలో మనకి డయేరియా, టీబీ, ఇట్లాంటి కాలరా, ఇట్లాంటి డిసీజెస్ వల్ల చనిపోయేది ఎక్కువ. ఇప్పుడు నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ తోటి డెత్స్ ఎక్కువ అవుతున్నాయి. మేడం కిడ్నీ ప్రాబ్లం అనగానే ముందుగా గుర్తొచ్చేది డయాలసిస్. నిజంగా డయాలసిస్ అంటే ఏంటి మేడం? ఇది ఎటువంటి పరిస్థితుల్లో ఎవరికి అవసరం పడుతుంది? డయాలసిస్ అనేది ఒక రీనల్ రిప్లేస్మెంట్ థెరపీ అంటాం. అంటే కిడ్నీ ఫెయిల్ అయిపోయింది, ఇంకా బాడీలో కిడ్నీ అసలు ఫంక్షన్ లేదు, దానివల్ల బాడీలో చాలా విష పదార్థాలు అక్యుములేట్ అయిపోతున్నాయి, దానివల్ల వేరియస్ ఆర్గన్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి అన్న పక్షంలో వి విల్ స్టార్ట్ రీనల్ రిప్లేస్మెంట్ థెరపీస్. అంటే కిడ్నీని రీప్లేస్ చేసే థెరపీస్. అందులో 3 రకాలు. ఒకటి ట్రాన్స్ప్లాంట్, ఒకటి హీమోడయాలిసిస్, పెరిటోనియల్ డయాలిసిస్, 3 రకాలు. సో సాధారణంగా జనాల్లో తెలిసేది డయాలిసిస్ అనేది హీమోడయాలిసిస్ అంట. హీమోడయాలిసిస్ అంటే వాళ్ళు వారానికి 3 సార్లు డయాలిసిస్ యూనిట్ కి వస్తారు. దీంట్లో 4 గంటల సేపు రక్తం ఒక పంప్ ద్వారా ఫిల్టర్ కి పంపించి బ్లడ్ క్లీన్ చేసేసి మళ్ళీ అదొక రిటర్న్ అవుతూ ఉంటుంది 4 hours కోసం. సో దీని డయాలసిస్ ప్రక్రియ అంటారు. వేర్ బాడీలో ఉన్న టాక్సిన్స్ చాలా మట్టుకు అట్లీస్ట్ ఆ ఫిల్టర్ చేసి తీస్తాం. సో ఇందులో కూడా ఫిల్టర్స్ చాలా రకాలుగా ఉంటాయి. లో ఫ్లక్స్ ఫిల్టర్, హై ఫ్లక్స్ ఫిల్టర్, లార్జ్, అంటే పేషెంట్ బాడీ వెయిట్ బట్టి, అతని దాన్ని బట్టి వేరియస్ మొడాలిటీస్ అడాప్ట్ చేసి డయాలిసిస్ చేస్తూ ఉంటాం. అట్లా అంటే కండిషన్ ని బట్టి పేషెంట్ డయాలిసిస్ లో కొంతమందికి చాలా ఫాస్ఫరస్ ఎక్కువ ఉంది, లేకపోతే కొన్ని దాన్ని బట్టి ఫిల్టర్స్ చేంజ్ చేస్తాం. డయాలిసిస్ లోకే వస్తుంది. బేసిక్ డయాలిసిస్ అంటే బ్లడ్ ఫిల్టరింగ్ టెక్నిక్, బ్లడ్ ప్యూరిఫికేషన్ టెక్నిక్ అంతే. పెరిటోనియల్ డయాలిసిస్ అంటే బాడీలో ఉన్న క్యావిటీ ఉంటుంది కదా, దాన్నే ఫిల్టర్ లాగా యూజ్ చేయడం. ఇప్పుడు మనం బయట అనేది ఒక ఫిల్టర్ ఉంటుంది, ఒక ప్లాస్టిక్ ట్యూబ్ లాగా ఫిల్టర్ ఉంటుంది బాడీలో ఉన్న. సో దాంట్లో మనం ఏం చేస్తాం, పెరిటోనియల్ డయాలిసిస్ ఒక ట్యూబ్ లాగా బాడీ మన స్టమక్, ఇప్పుడు లోపల అబ్డమెన్ ఉంది కదా, ఆ క్యావిటీ లోపల ఆ ట్యూబ్ పెట్టేసి ప్రతి ఒక సొల్యూషన్స్, పీడీ సొల్యూషన్స్ అని అందులో పాస్ చేస్తాం. 4 గంటల సేపు వెయిట్ చేస్తాం. అప్పుడు ఎక్స్చేంజ్ అవుతుంది బాడీలోనే. టాక్సిన్స్ అన్ని, రక్తంలో ఉన్న టాక్సిన్స్ ఆ ఫ్లూయిడ్ లోకి వస్తాయి. ఫ్లూయిడ్ లో ఉన్న కొన్ని బైకార్బ్ మంచి పదార్థాలు బాడీలోకి వెళ్తాయి, రక్తంలోకి వెళ్తాయి.
సో 4 hours 6 hours మేము డిసైడ్ చేస్తాం డిపెండింగ్ అపాన్ దేర్ క్వాలిటీ ఆఫ్ ద పెరిటోనియం మెంబ్రేన్. ఆ వాటర్ డ్రైన్ అయిపోతుంది, ఓకే, మళ్ళీ ఫ్రెష్ సెట్ పంపిస్తారు. అట్లా రోజుకి 3 సైకిల్స్ 4 సైకిల్స్. ఇది ఎస్పెషలీ ఇనీషియల్ స్టేజెస్లో దిస్ ఇస్ ఎ గుడ్ టెక్నిక్. ఇప్పుడు కొంచెం పేషెంట్కి యూరిన్ ఉంటుంది, డయాలిసిస్ ఎండ్ స్టేజ్ అయినా కూడా ఇంకా కొంచెం యూరిన్ వస్తూ ఉంటుంది. అట్లాంటి వాళ్ళల్లో ఈ టెక్నిక్ బెటర్. సెకండ్ థింగ్, దూరంగా ఉన్నారు, హాస్పిటల్ ఫెసిలిటీస్ ఎక్కువ లేవు, ఇది వాళ్ళే చేసుకుంటారు ఇంట్లో. టెక్నిక్ ఈజ్ ఈజీ, టెక్నిక్ ఈజ్ ఈజీ. సో వాళ్ళని ట్రైన్ చేస్తాము, వాళ్ళు చేసుకుంటారు. సో నెలకో 2 నెలలకు ఒకసారి వచ్చి డాక్టర్ దగ్గరకు వచ్చేసి ఆ వాల్యూస్ చూసుకొని సైకిల్స్ చేంజ్ చేయడము, లేకపోతే డ్యూరేషన్ చేంజ్ చేయడం, లేకపోతే అట్లాగే కంటిన్యూ చేయడము జరుగుతుంది. అలా చేస్తూ ఉంటాం. ఇందులో కూడా ఒకటి CCPD అంటాము, నైట్ లో ఒక చిన్న మెషిన్ ఉంటుంది, నైట్ అంతా అది చేసేస్తుంది. చేసేసాక మార్నింగ్ హీస్ ఫ్రీ. కానీ అది కూడా ఆ పేషెంట్ కి సెట్ అవ్వాలి, అది అందరికీ అది సరిపడదు. సో డిఫరెంట్ మొడాలిటీస్ ఉన్నాయి. పెరిటోనియల్ డయాలిసిస్, CAPD, CCPD అంటాం. రెండు వేరే వేరేగా ఉంటాయి. ఇది అంతా చాలా ఖర్చుతో కూడుకున్న పనా మేడం? ఖర్చుతో కూడిన పనే. ప్రైవేట్ లో బయట పెట్టుకోవాలి అనుకుంటే సింగిల్ యూస్ అంటే ఆ ఫిల్టర్ ఒకేసారికి యూజ్ చేసి చేయడం, దాంట్లో మీకు సమ్వేర్ 2500 to 3000 వరకు ఒక్క సెషన్ చార్జ్ చేస్తారు. వేరే వేరే సెంటర్స్ ఉన్నాయి, కొన్ని ట్రస్ట్ హాస్పిటల్స్ ఉన్నాయి, తక్కువే అవుతుంది, 200-300 కి అవుతుంది. వేరియస్ చార్జెస్ ఉన్నాయి. PD కూడా మీకు సమ్వేర్ అరౌండ్ 20-30,000 పర్ మంత్ అవుతుంది క్యాష్ పెట్టుకోవాలంటే. బట్ హియర్ ESIC ఎవ్రీథింగ్ ఇస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. సో వీ హ్యావ్ హీమోడయాలిసిస్. సో నెలకి 45 మెషిన్స్ ఉన్నాయి, 5,000 నుంచి 6,000 డయాలిసిస్ సెషన్స్ అవుతాయి. అంటే మేము అరౌండ్ 400 మంది పేషెంట్స్ కి ఇక్కడ డయాలిసిస్ ఇస్తున్నాము. దెన్ పెరిటోనియల్ డయాలిసిస్ ఉంది. సో సైక్లర్ అనే మెషిన్ ని కూడా వాళ్ళకి సూట్ అయితే మేము చెప్తే ESIC సైక్లర్ కూడా పేషెంట్స్ కి ఇచ్చే ప్రావిజన్ ఉంది. ఫ్లూయిడ్స్ అవన్నీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్. దెన్ వీ హ్యావ్ ట్రాన్స్ప్లాంట్ సర్వీసెస్, లైవ్ ట్రాన్స్ప్లాంట్, డిజీజ్ డోనార్ అంటాం. అంటే ఇప్పుడు మీరు జీవన్ దాన్ అని వింటుంటారు కదా పేపర్ లో, ఆ జీవన్ దాన్ లో నుంచి వచ్చే కిడ్నీని చేసేదాన్ని డిజీజ్ డోనార్ ట్రాన్స్ప్లాంట్ అంటాం. దెన్ బ్లడ్ గ్రూప్ ABO కంపాటబుల్, ABO ఇన్కంపాటబుల్ ట్రాన్స్ప్లాంట్స్. సో అన్ని రకాలుగా అన్ని ఫెసిలిటీస్ మా ఇక్కడ ESIC లో అయితే ఉన్నాయి. ట్రాన్స్ప్లాంట్ విషయానికి వస్తే ఈ ప్రాసెస్ అంతా ఏ రకంగా ఉంటుంది మేడం? ట్రాన్స్ప్లాంట్ ఇస్ ద బెస్ట్ మొడాలిటీ. ఇప్పుడు మీకు రీనల్ రీప్లేస్మెంట్ థెరపీస్ లో 3 రకాలుగా చెప్పినట్టుగా, ఒకటి హీమోడయాలిసిస్, పెరిటోనియల్ డయాలిసిస్, ట్రాన్స్ప్లాంట్. ట్రాన్స్ప్లాంట్ లో ఏమవుతుందంటే ఒక కిడ్నీ మనం మామూలుగా ఫుల్ గా పెట్టేస్తున్నాం కాబట్టి కిడ్నీ ఫంక్షన్ కంప్లీట్ గా వచ్చేస్తుంది. ఈ 2 మొడాలిటీస్ లో ఫిల్టర్స్ అనేది కిడ్నీ చేసే పని చేయలేవు. సో మీ హెల్త్ అనేది ఇక్కడ ఇంప్రూవ్ అయినట్టుగా ఇక్కడ ఇంప్రూవ్ అవ్వవు. ట్రాన్స్ప్లాంట్ యాజ్ ఐ సెడ్ ఎనీ ఏజ్ ఇస్ ద బెస్ట్ మొడాలిటీ. అండ్ వాళ్ళ బాడీ బాగా ఉంటే ఏజ్ హైయర్ ఏజ్ గ్రూప్ ఆల్సో వీ కెన్ డూ. ఇందులో ఏంటంటే డోనర్ మళ్ళీ ఈ ట్రాన్స్ప్లాంట్ లో 2 రకాలుగా ఉంది. లైవ్ ట్రాన్స్ప్లాంట్, డిజీజ్ డోనర్ అంటే ఏంటి, ఏదో బ్రెయిన్ డెడ్ అయింది యాక్సిడెంట్స్ వల్లనో ఏదో కారణం వల్ల వాళ్ళ వేరే అవయవాలు అంటే ఇక్కడ నుంచి హార్ట్, లంగ్స్ అన్ని పనిచేస్తాయి. అంటే అతన్ని టైంగా హాస్పిటల్ తీసుకొచ్చి వెంటిలేటర్ మనం కనెక్ట్ చేసేసాము అనుకుంటే వేరే ఆర్గన్స్ అన్ని వర్క్ అవుతూ ఉంటాయి, కానీ సివియర్ బ్రెయిన్ ఇంజరీ ఉంటుంది వాళ్ళకి, వాళ్ళు దే కాంట్ కమ్ అవుట్. సో మనకి లీగల్ గా బ్రెయిన్ డెడ్ డిక్లేర్ చేసుకొని 2 సార్లు ఒక 24 hours ప్రాసెస్ ఉంటుంది. ప్రతి 6 గంటలకి పేషెంట్ ని టెస్ట్ చేస్తూ ఉంటారు. చేసి అఫీషియల్ గా పోలీస్ వెరిఫికేషన్ తో పాటు యాక్సిడెంట్ కేసెస్ లో ఎస్పెషల్లీ బ్రెయిన్ డెడ్ డిక్లేర్ అయ్యాక దెన్ ఆ కిడ్నీస్ వాళ్ళు ఏదైతే వాళ్ళు డొనేట్ చేయదలుచుకున్నారో డోనర్స్ అదే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు అవన్నీ కూడా డొనేషన్ కి వెళ్ళిపోతాయి. సో అదొక రకమైన ట్రాన్స్ప్లాంట్, డిజీజ్ డోనర్ ట్రాన్స్ప్లాంట్. డిజీజ్డ్ అంటే చనిపోయిన. టెక్నికల్ గా హార్ట్ బీట్ ఉంటుంది, బట్ దే ఆర్ డిజీజ్డ్. ఎందుకంటే విత్ ఇన్ 48 hours మనం అతను వెంటిలేటర్ మీద ఉన్నా కూడా హార్ట్ స్టాప్ అయిపోతుంది. సో ఇదంతా చాలా షార్ట్ స్పాన్ లో వాళ్ళని చెప్పాలి, వాళ్ళు అగ్రి అవ్వాలి, అన్ని వెరిఫికేషన్స్ అయిపోయాక లీగల్ వే చేసుకుని పేషెంట్ ని థియేటర్ తీసుకుపోయి ట్రాన్స్ప్లాంట్ చేస్తాం. దిస్ ఈస్ ద 2 types of transplant. సో
లైవ్ ట్రాన్స్ప్లాంట్ లో చాలా లీగల్ ఇష్యూస్ ఉంటాయి. సో మాకు ఫ్యామిలీ డోనర్ ఇక్కడైతే ఈఎస్ఐసి వీ టేక్ ఓన్లీ ఫ్యామిలీ డోనర్స్. సో వీ డోంట్ టేక్ ఎనీ అదర్ డోనర్స్. ఇది లైవ్ డోనర్ రిసిపియంట్ డోనర్ ఇచ్చే వాళ్ళని కంప్లీట్ గా వర్కప్ చేసేసి డోనర్ ఫిట్టా కాదా. ఓకే. ఎస్పెషల్లీ ఈ ప్రాసెస్ లో మాకు డోనర్ చాలా ఇంపార్టెంట్. వాళ్ళకి ఎటు విధంగా చిన్న సమస్యలు ఉన్నా కూడా వాళ్ళని ట్రాన్స్ప్లాంట్ తీసుకోము. ఎందుకంటే వాళ్ళు చాలా ఏమంటాము ఆల్ట్రూయిస్టిక్, అంటే ఇంకొక ప్రాణం కాపాడడానికి వాళ్ళు సర్జరీకి వెళ్తున్నారు. అవును. అట్లా లేకపోతే అతనిలో జబ్బు లేదు, ఏమీ లేదు. ఇది చాలా పెద్ద సాక్రిఫైస్ నిజంగానే మేడం. వాళ్ళ హెల్త్ మాకు చాలా ప్రయారిటీ. సో అక్కడ ఎక్కడ ఎటు విధంగా కాంప్రమైజ్ చేయం మేము. ఓకే. వీళ్ళని వర్కప్ చేసుకొని అంతా చేసుకొని థియేటర్ లో చేసేసి దెన్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అంటే ఇక్కడ కింద అమరుస్తారు, ఇక్కడ లోవర్. సో చాలా మంది కిడ్నీ తీసి పెడతారా, అట్లా ఏమి ఉండదు. ఆ 2 కిడ్నీలు అక్కడే ఉంటాయి. ఓకే. 3వ కిడ్నీ ఇది. సో ఆ పేషెంట్ కి ఇక్కడ కింద మన రైట్ లోవర్ అబ్డమెన్ లో పెడతారు. మేజర్ గా రైట్ సైడ్, కొన్ని కారణాల వల్ల ఒక్కొక్క అవసరం ఉంటే లెఫ్ట్ సైడ్ పెడతారు, కానీ మెజారిటీ ఆఫ్ ద టైం రైట్ సైడ్ లో అమరుస్తారు. సర్జరీ అయిపోయాక ఇప్పుడు ఆల్రెడీ ఆ కిడ్నీ ఫెయిల్యూర్ అయింది కాబట్టి మనం కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కి వెళ్తున్నాం, అది తీసేసి ఆ ప్లేస్ లో ఎందుకు పెట్టరు మేడం? అంటే పెట్టడం అనేది ఇట్ ఈస్ నాట్ జస్ట్, దానికి అనాస్టమోసిస్ చేయాలి, దాన్ని బ్లడ్ సర్క్యులేషన్ కి అరేంజ్ చేయాలి. ఓకే. బ్లడ్ దాని నుంచి పోవడానికి, దాని వచ్చిన యూరిన్ కి బ్లాడర్ అటాచ్ చేయాలి, సిస్టమ్ అంతా ఉంటది. సో అక్కడి నుంచి తీసి అక్కడ పెట్టలేరు. ఓకే. ఓకే. అండ్ దెర్ ఇస్ నో పాయింట్ ఆల్సో, ఎందుకంటే ఆ సర్జికల్ డీటెయిల్స్ అట్లా పెట్టలేము దాన్ని. సో ఆ యూరిటర్ లెంత్ ఉంటది, కొంచెమే ఉంటది. సో నీకు బ్లాడర్ క్లోజ్ గా పెట్టుకోవాల్సి వస్తుంది. అండ్ ఈ లెగ్ ఆర్టరీస్ కి పెద్ద సైజ్ ఉంటాయి కాబట్టి మనం అనాస్టమోసిస్ చేస్తాం అట్లా. ఓకే. ఓకే. ఇట్ ఈస్ దాని 3 ఏరియాస్ లో దాన్ని అటాచ్ చేయాలి బాడీని, ఆర్టరీ, వీన్ అండ్ యూరిటర్. ఓకే. సో ఇది సర్జికలీ కొంచెం వెరీ స్కిల్ఫుల్, టెక్నికలీ చాలా స్కిల్ఫుల్ ఉండాలి దీన్ని చేయడానికి. ఎందుకంటే షార్ట్ టైమ్ లో చేయాలి, ఎక్కువ టైం తీసుకునే కొద్దీ కిడ్నీ క్వాలిటీ పాడైపోతూ ఉంటది. టెంపరేచర్ వి కాల్డ్ ఇట్ యాజ్ దాని కోల్డ్ లో మెయింటైన్ చేయాలి. సో దిస్ ఈస్ అ వెరీ స్కిల్ఫుల్ సర్జరీ. అంటే ఒట్టిగా మాషామాషిగా ఏమి ఉండదు ఇది. కొంచెం డిలే అయిపోయినా, లేకపోతే డోనార్ ఆర్టరీ దగ్గర కూడా కొంచెం అటు ఇటు అయిపోయినా అది స్పాజమ్ లోకి వెళ్ళిపోతుంది, చాలా ప్రాబ్లం అవుతుంది. అండ్ ఎక్కువసేపు థియేటర్ లో వాళ్ళు ఎక్కువ టైం తీసుకుంటున్నారు అనాస్టమోసిస్ అంటే గ్రాఫ్ట్ పనిచేయదు వెంటనే. సో ఇవన్నీ కాంప్లికేషన్స్ ఉంటాయి, చాలా టైం కి చేయాల్సి వస్తుంది వాళ్ళు కూడా, అందుకే. ఓకే. సో కానీ అక్కడ తీయరు, ఇది థర్డ్ ప్లేస్ లో పెడతారు. తీసే సందర్భాలు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కోసం కాదు, కానీ కొన్నిసార్లు కొంతమందికి బాగా ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. ఏడీపీకేడి పాలిసిస్టిక్ కిడ్నీస్ అన్నారు, అవి చాలా పెద్దగా ఉంటాయి వాళ్ళ కిడ్నీస్. మనకి 10 సెంటీమీటర్స్ అంటే వాళ్ళకి 20 సెంటీమీటర్స్ ఉంటుంది. సో ఇక్కడ పెట్టడానికి ప్లేసే ఉండదు. సో వాళ్ళని ముందుగానే ఆ కిడ్నీ తీసేస్తారు. తీయడానికి ట్రాన్స్ప్లాంట్ కి సంబంధం ఏం లేదు. తీసేసిన అక్కడ కిడ్నీ, అక్కడ ఈ ట్రాన్స్ప్లాంట్ కిడ్నీ అక్కడ పెట్టరు, వేరే కిందే పెడతారు. సో ఇది లైవ్. దీని తర్వాత ఆపరేషన్ అయిపోయాక మేము ఇమ్యూనోసప్రెసివ్ డ్రగ్స్ అనేసి ఆ కిడ్నీ గ్రాఫ్ట్, ఎందుకంటే మన బాడీలో ఈ బేసిక్ ఇమ్యూనిటీ ఏంటంటే ఏది బయట ఫారెన్ ఉన్నా దాన్ని అటాక్ చేస్తుంది. ఇప్పుడు బయట నుంచి ఇన్ఫెక్షన్స్ వస్తాయి, ఎన్నో రకాలుగా ఉంటుంది. సో బాడీ ఏం చేస్తుంది, దాన్ని అటాక్ చేస్తుంది. సో మనకి ఏదో 2-3 రోజులు ఉంటుంది, తర్వాత సెల్ఫ్ రికవరీ అవుతుంది. చిన్నపిల్లల్లో మనం చాలా సాధారణంగా చూస్తాం. ఆ ఇమ్యూనిటీ అనేది లాంగ్ స్టాండింగ్ ఇమ్యూనిటీ. మనకి చిన్నప్పుడు వచ్చిన ఇన్ఫెక్షన్స్ పెద్దయ్యాక రావు, ఎందుకంటే ఆ వైరస్ నెక్స్ట్ వచ్చినా కూడా మన బాడీలో ఇమ్యూనిటీ వెంటనే దాన్ని అటాక్ చేసేసి మన ఎఫెక్ట్ కానియదు. సో ఈ కిడ్నీ అనేది ఎంత తల్లి ఇచ్చినా, తండ్రి ఇచ్చినా, అన్న తమ్ముళ్ళు ఇచ్చినా కూడా స్టిల్ ఇట్ ఈస్ ఎ ఫారెన్. అంటే ఇప్పుడు నాకు మా మదర్ ఇచ్చింది, ఓకే, నాలో తండ్రి తల్లి 2 జీన్స్ ఉంటాయి. అవును, ఐఎమ్ నాట్ 100% మ్యాచింగ్ విత్ మై మదర్. సో ఎప్పుడైతే ఉన్నా, సో ఎప్పుడు కానీ ఈ ఇమ్యూనిటీ వల్ల ఆ కిడ్నీని రిజెక్ట్ చేసే సందర్భాలు, ఎప్పుడు రిజెక్షన్ కాన్స్టెంట్ రిస్క్ ఉంటుంది. అంటే
మనం పెట్టినా కూడా బాడీ రిజెక్ట్ చేసేసింది అనుకోండి, పని చేయదు ఆ కిడ్నీ. సో దాన్ని కాపాడడానికి మేము ఒక గ్రూప్ ఆఫ్ డ్రగ్స్, ఇమ్యూనోసప్రెసివ్ మెడికేషన్స్ అంటాం. అంటే బాడీ ఇమ్యూనిటీని ఒక లెవెల్లో మెయింటైన్ చేయాలి. ఎక్కువైతే బాడీ ఇన్ఫెక్షన్స్ వచ్చేస్తాయి, సీరియస్ తక్కువైందా రిజెక్ట్ అవుతూ ఉంటుంది. అది ఇట్లా మీరు చెప్తారు కత్తి మీద సాములాగా అలా టైట్ గా బ్యాలెన్స్ చేస్తూ వెళ్ళాలి. దాన్ని బీపీ, దాని తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ మెయింటెనెన్స్ అంతా కూడా వి ఫాలో అవటం మేము రెగ్యులర్ గా మంత్లీ 2 months కి ఒకసారి. ఫస్ట్ 1 year కొంచెం జాగ్రత్తగా ఉంటాము, దాని తర్వాత మెల్లమెల్లగా 3 months కి 4 months కి ఒకసారి పిలిపించి చూస్తూ ఉంటాం. ఓకే, సో దిస్ ఇస్ ద లైవ్ ట్రాన్స్ప్లాంట్ ప్రొసీజర్. డిజీజ్ కూడా ఇంతే, ఎక్సెప్ట్ డోనర్ ఈజ్ అ డిఫరెంట్. ఓకే, సో డోనర్ టెస్ట్లు మాకు అన్ని తెలిసిపోతాయి. కిడ్నీ బాగుంది, అట్లీస్ట్ మేము చూసేది ఏంటి, కిడ్నీలు బాగున్నాయా లేదా, అతనికి ముందు కిడ్నీ జబ్బు ఉందా, ఆ కిడ్నీ హెల్దీగా ఉందా నా పేషెంట్ కి నేను తీసుకోవడానికి, ఇవన్నీ చూసుకొని స్క్రూటినీ చేసుకొని నా పేషెంట్ జీవన్దాన్లో టాప్ లో ఉన్నాడు నాకు కాల్ వస్తుంది. ఓకే, దెన్ నా పేషెంట్ ఫిట్ గా ఉన్నాడా లేదా, ఎవ్రీ 6 months కి మేము రొటీన్ టెస్ట్ చేస్తూ ఉంటాము. ఆ రోజు కూడా పిఏసి రెగ్యులర్ చెకప్ అయిపోతుంది. పేషెంట్ ఫిట్ ఉన్నాడు లేదో అని చూసుకొని కిడ్నీ తీసుకొని వెంటనే థియేటర్కి షిఫ్ట్ చేసి అదే సర్జికల్ టెక్నిక్ ఉంటుంది. దాని తర్వాత ఫాలో అప్ చేసుకొని వాళ్ళు కూడా పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ ఫాలో అప్, కొన్నిసార్లు డిలేడ్ గ్రాఫ్ట్ ఫంక్షన్ ఉంటుంది, వెంటనే స్టార్ట్ కాదు, అదంతా కేర్ఫుల్ గా మానిటర్ చేస్తూ డిశ్చార్జ్ వాళ్ళకి కూడా నార్మల్ అయిపోతుంది. ఎలాంటి కాంప్లికేషన్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది మేడం ట్రాన్స్ప్లాంటేషన్ అయిపోయిన తర్వాత? సర్జికల్ కాంప్లికేషన్స్ ఉంటాయి, మెడికల్ కాంప్లికేషన్స్ ఉంటాయి. సర్జికల్ అంటే కొన్నిసార్లు యూరిన్ లీక్ అవ్వడం, ఎందుకంటే మీకు చెప్పా కదా అటాచ్ డిఫరెంట్ అనాస్టమోసిస్ చేయాలి, యూరిన్ లీక్ ఉంటుంది. కొన్నిసార్లు బ్లడ్ సూచర్ దగ్గర బ్లడ్ లీక్ అవ్వడం కానీ, లేకపోతే వర్స్ట్ సినారియో ఇస్ దేని కారణం వల్ల బ్లడ్ క్లాట్ అయిపోతుంది. ఓకే, ఏదైతే మనం అనాస్టమోస్ అటాచ్ చేసామో అక్కడ బ్లడ్ కట్టకపోతుంది. సో కిడ్నీకి బ్లడ్ అందక అది వెంటనే పోతుంది, అది ఇంకా తీసేసేయాల్సిందే. ఆపరేషన్ చేసి ఆ కిడ్నీ తీసేస్తాం, ఇంకా ఉపయోగమే లేదు ఇంకా. సో అది రేర్ కాంప్లికేషన్. అది మెడికల్ కాంప్లికేషన్స్ మీకు చెప్పినట్టుగా రిజెక్షన్, ఇన్ఫెక్షన్స్, ఓకే, లేకపోతే స్లోగా కొన్ని సంవత్సరాల తర్వాత ఆ గ్రాఫ్ట్ అనేది ఫంక్షన్ క్రానిక్ ఆలోగ్రాఫ్ట్ డిస్ఫంక్షన్ అంటాం. ఇట్లా కొన్ని సందర్భాల్లో ఇన్ఫెక్షన్స్ మెయిన్ రిస్క్ ఇండియన్ సినారియోలో. నేను కూడా విన్నా మేడం, రీసెంట్ గానే తెలిసిన వాళ్ళకు ఇలా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అయితే సంవత్సరం వరకు జాగ్రత్తగా వాళ్ళు ఉన్న దగ్గర ఎవ్వరూ ఉండకూడదు, ఏ మాత్రం డస్ట్ కానీ ఎవ్రీడే ప్రతి ఒక్కటి వాళ్ళు ఉండే సరౌండింగ్స్ లో అన్ని క్లీన్ చేయడం హాట్ వాటర్ లో ఇలా ఉండాలి అని చెప్పి నిజంగా అంత కేర్ తీసుకోవడం లేదు. ఫస్ట్ 3 months ఎస్ రూమ్ మినిమం క్లీనింగ్ అంతా ఉండాలి. 3 months వరకు 3 to 4 months we ask them not to get exposed to lot of people. బయట వాళ్ళు వచ్చేసి కూర్చొని ఎవరు ఎంత సైలెంట్ గా ఏం ఇన్ఫెక్షన్ క్యారీ చేస్తున్నారో మనకు తెలియదు. అండ్ టుడేస్ సీన్ లో ఎన్నో వైరల్ ఇన్ఫెక్షన్స్ బయట ఉంటున్నాయి. సో ఫస్ట్ 3-4 months వరకు స్ట్రిక్ట్లీ ఆస్ దెమ్ టు అవాయిడ్. దాని తర్వాత వి పర్మిట్ దెమ్ టు గో టు జాబ్స్ అండ్ ఆల్. సో 1 year వరకు ఏం అవసరం లేదు, 3-4 months. బట్ ఎస్ త్రూ అవుట్ దేర్ లైఫ్ వాళ్ళు వర్క్ వెళ్తున్నా చేస్తున్నా ప్రొటెక్షన్, బ్యారియర్ ప్రొటెక్షన్స్ ఉండాలి, మాస్క్ అయితే ఉండాలి. దెన్ బయట ఫుడ్ తినకూడదు, ఇన్ఫెక్షన్ రిస్క్ ఉంటుంది. ఇప్పుడు బయట హోటల్లో ఎంత శాంక్టిటీగా మెయింటైన్ చేస్తారు వీ డోంట్ నో. హోమ్ ఫుడ్, అది కూడా ఫ్రెష్ ఫుడ్, ఇవన్నీ కూడా అన్ని రకాల ఫుడ్ తీసుకోవచ్చు, ఇంట్లో చేసినవి, ఇంట్లో చేసుకున్నాయి అన్ని రకాలుగా తీసుకోవచ్చు. అంటే వాళ్ళకి ఇంకా నార్మల్ కిడ్నీ ఉంటుంది కాబట్టి లైఫ్ స్టైల్ అనేది నార్మల్ అయిపోతుంది. బట్ ఓన్లీ థింగ్ ఇస్ దే హావ్ టు టేక్ రెగ్యులర్ మెడికేషన్స్ తీసుకోవాలి. ఆ ఫుడ్ లో కూడా యాజ్ ఏ సెడ్ నాన్ వెజిటేరియన్ అవన్నీ కొంచెం సాల్ట్ తగ్గించడం అవన్నీ ఉంటాయి, కానీ దే డూ వెల్. ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత ఇప్పుడు మనం పెట్టిన ఈ కిడ్నీ వర్క్ చేయడానికి ఎన్ని అవర్స్ పడుతుంది మేడం? లైవ్ ట్రాన్స్ప్లాంట్ అయితే వెంటనే స్టార్ట్ అయిపోతుంది యూరిన్, వెంటనే యూరిన్ స్టార్ట్ అయిపోతుంది. ఇన్ఫాక్ట్ ఒక్కొక్క రోజు అది 15 liters యూరిన్ అట్లా వస్తూ ఉంటది ఆ కిడ్నీ నుంచి, అడాప్ట్ అవుతూ ఉంటుంది కదా. సో వెంటనే వస్తుంది, వెరీ రేర్ గా స్టార్ట్ అవ్వదు. అదే ఈ డిజీజ్ డోనర్ ట్రాన్స్ప్లాంట్ లో గ్రాఫ్ట్ షాక్ స్టేట్ లో ఉంటది కొంచెము. సో ఇట్ మే టేక్ 10 days 2 weeks టు స్టార్ట్ ఫంక్షన్. ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది. ఓకే మేడం, చాలా మందిలో ఆఫ్టర్ ట్రాన్స్ప్లాంట్ తర్వాత ఇన్ఫెక్షన్ రావటం వల్ల డెడ్ అయిపోయారని చెప్పి కొన్ని సందర్భాల్లో వింటూ ఉంటాం. ఇది ఎలాంటి కేసెస్ లో జరిగే అవకాశం ఉంటుందంటారు?
ఎలాంటి కేసెస్ అని అన్నాము, అందరూ కూడా రిస్క్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి. ఓకే. ఇప్పుడు వాళ్ళ ఇమ్యూనిటీ మీకు చెప్పినట్టుగా వాళ్ళ బాడీ ఇమ్యూనిటీ అనేది న్యాచురల్ ఇమ్యూనిటీ ఏదైతే ఉంటుందో, ఈ ట్రాన్స్ప్లాంట్ చేయడం, ఈ గ్రాఫ్ట్ ఏదైతే కిడ్నీ పెట్టామో అది సర్వైవ్ అవ్వడానికి, అది బతకడానికి మనం బాడీ ఇమ్యూనిటీ తగ్గించేస్తున్నాం ఆర్టిఫిషియల్ గా బయట నుంచి. ఓకే. ఇందులో మీకు చెప్పినట్టుగా ఆ బ్యాలెన్స్ ఉంటుంది. వాళ్ళు రెగ్యులర్ గా లెవెల్స్ చేసుకుంటూ చూసుకుంటూ బ్యాలెన్స్ చేస్తూ ఉంటే ఇన్ఫెక్షన్ రాదు, అటు రిజెక్షన్ రాదు. ఓకే. కానీ కొన్ని సందర్భాల్లో ఇప్పుడు చూడండి, వీళ్ళకి వైరల్ ఇన్ఫెక్షన్స్ చాలా కామన్ వస్తాయి. వైరల్ ఇన్ఫెక్షన్స్ కి చాలా మటుకు డిఫికల్ట్ ట్రీట్మెంట్ ఆర్ ట్రీట్మెంట్ ఎక్కువ లేదు. ఆర్ కొన్నిసార్లు సివియర్ టీబీ చాలా ఎక్కువ ఉంటుంది, లేకపోతే బ్రెయిన్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి కొన్నిసార్లు. అది రేర్ గా వస్తాయి. సో రేర్ గా వచ్చి డెత్ అయిన సందర్భాలు ఒక పేషెంట్స్ లో చాలా తక్కువ. అది ఎప్పుడు కానీ డిటరెంట్ అంటే డిస్కరేజ్ చేయకూడదు ట్రాన్స్ప్లాంట్. ఎందుకంటే ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత ఆరోగ్యం నార్మల్ గా అయ్యి ఒక నార్మల్ లైఫ్ జీవించడం అనేది ఫ్యామిలీకి వాళ్ళకి చాలా ఇంపార్టెంట్, అవసరం కూడా. అదే డయాలిసిస్ చేసుకుంటే ఆ పేషెంట్ ఒక్కటే కాదు, ఆ ఫ్యామిలీ మొత్తం ఎఫెక్ట్ అవుతుంది. 3 సార్లు వాళ్ళు హాస్పిటల్ రావాలి, చేయాలి, డిప్రెసింగ్ గా ఉంటుంది పేషెంట్ కి. ప్రతిసారి ఏదో కంప్లైంట్స్, ఏదో ప్రాబ్లమ్. సో దాన్ని కంపేర్ చేసుకుంటే ఈ రిస్క్. అండ్ ఈ మధ్య కాలంలో మామూలు మంచి వాళ్ళే, ఇప్పుడు మనం కోవిడ్ చూసాం. అవును మేడం. కోవిడ్ చూసాక దాని దాటికి ఎవరు మంచి వాళ్ళే యంగ్స్టర్స్ లేకుండా సెకండ్ వేవ్ లో అయితే చాలా మార్టాలిటీ చూసాం. ఎస్, ఐ అగ్రీ, దీస్ కొంచెం హై రిస్క్ ఉంటది ఇన్ఫెక్షన్స్ లో, కానీ జాగ్రత్తగా చేస్తే వి క్యాన్ మెయింటైన్ దెమ్. ఓకే. అయిన సందర్భాలు ఇప్పుడు సివియర్, ఒక్కొక్కసారి కొంతమందికి చాలా సివియర్ చికెన్ పాక్స్ లాగా వచ్చేస్తుంది, దాన్ని ఒక్కొక్కసారి బయట పడలేరు వాళ్ళు. సిఎంవి వైరస్ అంటాము, ఇవన్నీ కూడా ఒక్కొక్కసారి రేర్. న్యూమోనియాస్, సివియర్ న్యూమోనియాస్ ఉంటాయి. దాంట్లోంచి అంటే ఇప్పుడు మనకి మామూలు వాళ్ళకి ఒక లోబ్ అనుకుంటే వాళ్ళకి 2 లంగ్స్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా వచ్చేస్తుంది. అది మనం ట్రీట్మెంట్ ఇచ్చి పేషెంట్ బయటికి రావాలి అనే స్కోప్ టైంలోనే వాళ్ళు సకంబ్ అయిపోతారు. ఓకే. అంత సివియర్ వస్తుంది వాళ్ళకి. దీస్ ఆర్ ది సినారియోస్. ఓకే. అంతేగాని ప్రతి ఒక్కరు భయపడాల్సిన అవసరం లేదు, రేర్ సిచ్యువేషన్ లో మాత్రమే జరుగుతుంది. జాగ్రత్త ఉండాలి. ఓకే. ఎప్పుడు రెగ్యులర్ గా చెకప్లు చేయించుకుంటూ. అంటే చాలా మంది ఏమవుతుంది, ఒక 3 months 4 months అట్లీస్ట్ 1 year తర్వాత దే ఆర్ సో అంటే ఆ నార్మల్సీకి అకస్టమ్డ్ అయిపోతారు. దెన్ నెగ్లెక్ట్ స్టార్ట్ అవుతుంది. ఒక్కసారే కదా తిన్నాను బయట, ఈ ఒక్క పూటే కదా, లేకపోతే ఒకసారి దే స్కిప్ ద మెడికేషన్స్ ఆల్సో. ట్రాన్స్ప్లాంట్ మర్చిపోయాం, నెక్స్ట్ పూట కవర్ చేసుకుందాంలే, అట్లా. ఆ కాంప్లిసెన్సీ అంటే ఏంటి, ఒక నెగ్లెక్టింగ్ యాటిట్యూడ్ వచ్చేస్తుంది కామన్ గా. అదే సీడ్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్. ఈ మెడికేషన్ అనేది ఎప్పటి వరకు లైఫ్ లాంగ్ తీసుకోవాలి? మెడికేషన్స్ లైఫ్ లాంగ్ ఉంటాయి, కానీ ఇది డోసెస్ తగ్గుతుంది. ఓకే. ఓకే. ఇనీషియల్ గా ఫస్ట్ ఇయర్ లో ఉన్న డోస్ హై డోస్ ఉంటుంది. ఫస్ట్ 3 months ఒక డోస్, నెక్స్ట్ 6 months ఒక డోస్, తర్వాత మెయింటెనెన్స్ డోస్ కి వచ్చేస్తాం. ఓకే. సో చాలా సందర్భాల్లో మీకు చెప్పినట్టుగా పేషెంట్స్, యంగ్స్టర్స్ ఎస్పెషల్లీ, రీనల్ ఫెయిల్యూర్ ఉంటుంది, వాళ్ళకి ఎక్కువ డయాలిసిస్ కి ఎక్స్పోజ్ కారు, వెంటనే వాళ్ళ పేరెంట్స్ ఎవరో వస్తారు, ట్రాన్స్ప్లాంట్ చేసేస్తాం. సో దే డోంట్ నో వాట్ ఈస్ ద లైఫ్ ఆన్ డయాలిసిస్, హౌ బిగ్ అ ట్రాన్స్ప్లాంట్, ఎంత ఇంపార్టెంట్ ఇది అనేది నెగ్లెక్ట్ వచ్చేస్తుంది. ఇప్పుడు సపోజ్ రిజెక్షన్ వచ్చేసింది, నేను అప్పుడు ఏం చేస్తాను, ఇమ్యూనో సపరేషన్ ఫుల్ గా ఇచ్చేస్తాను, ఇంకా పెంచి ఇవ్వాల్సి వస్తుంది. ఆ ఇమ్యూనో సపరేషన్ ఇచ్చినప్పుడు ఇన్ఫెక్షన్ అటాక్ చేయొచ్చు. సో ఇక్కడ ఇది ప్రివెంటబుల్ కదా. అవునవును. ఇక్కడ ప్రివెంటబుల్ ది మనం చేతులారా తెచ్చుకున్నాం. సో ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్. సడన్ గా నేను ఒక పేషెంట్ కి కిడ్నీని సేవ్ చేయడానికి ఇమ్యూనో సపరేషన్ పెంచాను, అప్పుడు ఇన్ఫెక్షన్స్ వస్తాయి. సో దిస్ ఇస్ వన్ బిగ్ కేటగిరీ. మన చేతుల్లో చాలా వరకు ఉంటుంది. కొన్ని చేయలేము, ఏమి చెప్పలేము. కానీ అవును, ఇప్పుడు ఇన్ఫెక్షన్స్ వల్ల డెత్స్ అయ్యాయి అనేవి క్రానిక్ గా మంచిగా అడాప్ట్ అయిపోయిన కిడ్నీ చాలా తక్కువ, ఏం కామన్ గా చూడం మేము. ఇంత చిన్న సర్జరీ అయితే ఏం కాదు, చాలా రిస్క్ తో కూడుకున్నది. ఇందాక మీరు చెప్పినట్టుగా ఆ టైము అన్ని చూసుకొని చాలా జాగ్రత్తగా చేయాల్సిన ఒక పెద్ద సర్జరీ అనే చెప్పాలి. ఆఫ్టర్ సర్జరీ వీళ్ళు ప్రతిదానికి టెన్షన్ పడిపోతుంటారు.
ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, నేను ఎలా ఉండాలి, ఏంటి, ఇంట్లో వాళ్ళు నాతో ఎలా ఉండాలి, నేను వాళ్ళతో, ప్రతి ఒక్కటి డౌట్ గానే ఉంటుంది, వాళ్ళకు భయంగానే ఉంటుంది. ఏ రకంగా ఉండాలి మేడం ఫుడ్ విషయమైనా, అందరితో కలిసి ఉండడం? ట్రాన్స్ప్లాంట్ పర్పసే పేషెంట్ నార్మల్సీ గ్రోత్ చేయాలి, అంతే, నార్మల్ లైఫ్ ఉండాలి, రిస్ట్రిక్షన్స్ ఉండకూడదు అని. అవును. సో చాలా మటుకు డయాలిసిస్ మీద ఉన్న రిస్ట్రిక్షన్స్ వీళ్ళకి దే ఆర్ ఫ్రీ. అంటే ఫుడ్ మామూలుగా తీసుకోవచ్చు. ఎస్, ఆ రెండు నేనైతే స్ట్రిక్ట్ గా చెప్తాను, సాల్ట్ తగ్గించుకోవాలి, నాన్ వెజ్, వేరేవన్నీ నువ్వు తీసుకో. ఇప్పుడు నాన్ డయాబెటిక్ యంగ్స్టర్ అనుకోండి, దే కెన్ ఈట్ స్వీట్స్ కూడా అన్ని చూసుకోవచ్చు. ఓకే. ఫుడ్ ప్రకారం ఇంట్లో ఏమి తింటున్నారో అతనికి ఆ పేషెంట్కి ఏమి ఇష్టమో చేయించుకొని తినొచ్చు. ఓకే. సాల్ట్ ఒక్కటే తప్ప ఆయిల్ ఇవన్నీ ఒక లిమిట్ లోనే ఉంటది. అట్లా అని రోజు ఫ్రైడ్ ఐటమ్స్ తినమని చెప్పను నేను, బట్ దెర్ ఇస్ నో రిస్ట్రిక్షన్ ఫర్ యూ టు బీ వెరీ దే షుడ్ హ్యావ్ నార్మల్ లైఫ్, దే షుడ్ ఎంజాయ్ దేర్ లైఫ్. ఓకే. ఫస్ట్ థింగ్ ఇస్ దాట్. సెకండ్ థింగ్, ఏదైనా దే కెన్ గో అరౌండ్, వెళ్ళొచ్చు అటు ఇటు అన్ని చేసుకోవచ్చు. ఒక 3 months 4 పీరియడ్ తర్వాత మేము జాబ్స్కే చెప్తున్నాం. ఇఫ్ ఎర్నింగ్ మెంబర్ రీనల్ ఫెయిల్యూర్ అయిపోయి ట్రాన్స్ప్లాంట్ చేసుకొని ఇంట్లో కూర్చుంటే వాట్ ఈస్ ద పర్పస్? యూ షుడ్ గో అవుట్, ఎర్న్ ఫర్ హిస్ ఫ్యామిలీ, డూ ఇట్. సో వాళ్ళ డిగ్నిటీ వాళ్ళకి, దే ఆర్ బ్యాక్. వాళ్ళకి ఎప్పటికైనా ఒక పేషెంట్కి డిపెండెంట్ ఫీలింగ్ కన్నా దే ఆర్ ద బ్రెడ్ విన్నింగ్ పీపుల్, బ్రెడ్ ఎర్నర్స్. వాళ్ళే లైవ్ ఇన్కమ్ ఎర్న్ చేస్తారు. సో వాళ్ళు బయటికి వెళ్ళి వర్క్ చేసినప్పుడు చాలా టైప్ ఆఫ్ మెంటల్ డిజార్డర్స్ పోతాయి వాళ్ళకి, డిప్రెషన్ కానీ, యాంగ్జైటీ కానీ. సో దే షుడ్ గో అవుట్, దే షుడ్ డూ దేర్ వర్క్. బట్ మళ్ళీ ఆ ప్రివెన్షన్స్ అన్ని కూడా మేము చెప్తాం. సో దీనికి ఎప్పుడు కానీ రెగ్యులర్ కౌన్సిలింగ్ ఫ్రమ్ ద డాక్టర్ ఉంటే అది ఆ లైఫ్ స్టైల్ అడాప్ట్ అవుతుంది. ఓకే. కొంచెం డిఫికల్ట్ లైఫ్ స్టైల్, బట్ ఇట్ ఈస్ నాట్ ఇంపాసిబుల్. నిజంగా చాలా డౌట్స్ మేడం కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అనగానే. కొన్ని వరకు అయితే క్లియర్ అయ్యా మేడం. మళ్ళీ మరొక మంచి ఎపిసోడ్ లో మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.